శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. అబ్బాయి గురుగారు, కార్తీక మాసంలో ఈ 24వ అధ్యాయంలో అసలు అంబరీషుడు అంటే ఎవరు, అదేవిధంగా ఏకాదశి మహత్యం గురించి వివరిస్తారా గురుగారు? ఏకాదశి వ్రత సంబంధిత వృత్తాంతాలన్నీ పద్మపురాణంలోనివి. 24 ఏకాదశులకు 24 కథలు ఉన్నాయి. అధిక మాసం వచ్చినట్లయితే అన్నట్లు వచ్చే సంవత్సరం అధిక మాసం, పరాభవనామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసం అధిక మాసం రాబోతోంది. అధిక మాసంలో భాగవతాన్ని వినాలి, భాగవత సప్తాహం చెయ్యాలి. సప్తమి మొదలుగా పౌర్ణిమ వరకు 7 రోజులు అధిక మాసంలో మనం విశేషంగా భాగవతాన్ని వినాలి అని పద్మపురాణం వివరిస్తుంది. ఏకాదశి సంబంధిత వ్రత కథలలో అంబరీషోపాఖ్యానం చాలా విశేషమైనది. ఈ కార్తీక పురాణంలో 24వ అధ్యాయంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని పాటించే మహానుభావుడు, గొప్ప విష్ణు భక్తుడు. తాను పాటించడంతో పాటుగా ప్రజలందరూ కూడా పాటించాలి అని తెలియజేయడంతో అతడి రాజ్యంలో ఉండే వారంతా కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించడం మొదలుపెట్టారు. దానితో నరకలోకంలో పని లేకుండా పోయింది. అందరూ పుణ్యాత్ములు అయిపోతున్నారే. ఇంద్రుడికి చింత పట్టుకుంది, ఏం చెయ్యాలి తోచలేదు. ఆ కథ అలా ఉండగా ఎవరు ఏ పని చేసినా పరీక్షించేటటువంటి అధికారం దుర్వాసుడికి ఉంటుంది. అనేక కథలలో మనం చూస్తూ ఉంటాం. సాక్షాత్తు ఆ వైకుంఠుడినే పరీక్షించే నిమిత్తమై హృదయం పైన పాదం మోపి తొలగించే శక్తి గలవాడు కదా దుర్వాసుడు. భృగువంశ సంభవుడు, భార్గవుడు ఆ రూపంలో ఉన్నవాడు కదా, భారతదేశ గోత్రీకుడు కదా దుర్వాసుడు. అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని పాటించే ఒక రోజున దుర్వాస మహర్షి విచ్చేశాడు. తాను కూడా ఉపవాసమే. 12 ఘడియలు రాబోతున్నాయి, స్నానం చేసి వస్తాను అంటూ నదీ తీరానికి వెళ్ళాడు. తిరిగి రావడం లేదు. 12 ఘడియలు ప్రారంభమయ్యాయి. ఏకాదశి వ్రతం ఎలాంటిది అంటే దశమి నాటి రాత్రి ఉపవాసం చెయ్యాలి.
దశమి ఉదయం భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా ఉపవాసం ఉండి, ఏకాదశి ఉదయము రాత్రి భోజనం చేయకుండా ఉండి, ద్వాదశి తిథి ఉదయం భోజనం చేసి ద్వాదశి నాటి రాత్రి మళ్ళీ భోజనం చేయకూడదు. ఇది ద్వాదశి సంబంధించిన ఏకాదశికి సంబంధించిన వ్రత విధానం. ఏకాదశి వ్రతం అంటే ఇలాగే చేయాలి. ద్వాదశి తిథి అయిపోతుంది, దుర్వాసుడు రావడం లేదు. ఏకాదశి వ్రతాన్ని మనం పాటించే సమయంలో ద్వాదశి నాడు భోజనం చేయకపోతే ఏకాదశి వ్రతం పాటించిన పుణ్య ఫలం మనకు లభించదు, దోషం వస్తుంది, రోగం కలుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు, ఏమైనా ఉపవాసాలు వ్రతాలు అంటారు, ఇదేమిటండి అని. భోజనం చేయడం కూడా ఒక వ్రతమే అని చెప్పే ఏకైక వ్రతం ఏకాదశి వ్రతం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో ద్వాదశి నాడు భోజనం చేయడం కూడా అంతే ముఖ్యం. అది విశేషం. కనుక ఇప్పుడు చిక్కు ప్రశ్న ఏర్పడింది. ఇక నుంచి 24, 25, 26, 27, 28 5 అధ్యాయాల వరకు ఈ కథ రసవత్తరంగా, ఉత్సుకత కలిగించే విధంగా తర్వాత ఏమైంది అంటూ మొదలవుతుంది. ఇది విశేషం. పురాణ కథలు ఏ రోజుకు ఆ రోజుకే అని చేతులు కడుక్కోకుండా, అమావాస్య రాబోతున్న దగ్గర కాలం కాబట్టి రేపు మళ్ళీ రావాలి అనే ఉత్సాహం కూడా అందరికీ తెలియజేయాలి. అందుకే ఇలా ఏర్పాటు చేశారు. గురుగారు, కథ కొనసాగే కొద్దీ మలుపులు మలుపులు అన్నట్లుగా ఈరోజు అధ్యాయం ఇంతవరకే. ఇది విశేషం. గురుగారు, 24వ అధ్యాయం కార్తీక మాసపు విశేషత చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.